హాయ్ ఫ్రెండ్స్, ఉల్లి వెల్లుల్లి ఈ రెండు లేకుండా కొబ్బరి పాలతో అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఈ రెసిపీ అయితే కార్తీక మాసంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్వామిమాల వేసుకున్న వాళ్ళు, భవానీమాల వేసుకున్న వాళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లి తినరు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా కొబ్బరి పాల అన్నం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేనైతే రెగ్యులర్గా యూస్ చేసే బియ్యమే తీసుకున్నాను. మీకు కావాలితే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకోవాలి. ఈ కొబ్బరికాయని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, లేదా తురుముకున్నా పర్వాలేదు. ఏది తీసుకున్నా కూడా ఒక మిక్సీ జార్లో ఈ కొబ్బరికాయని వేసుకొని దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత కొబ్బరి తురుముని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుముని ఒక గిన్నెలో ఒక క్లాత్ వేసుకొని దీంట్లో అయితే ఈ కొబ్బరి తురుముని వేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వలన కొబ్బరి పాలు అనేవి మనకి బాగా వస్తాయి. లేదా మీరు ఫిల్టర్ చేసుకునే దాంట్లో ఫిల్టర్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా అయితే మాత్రం కొబ్బరి పాలు బాగా వస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొబ్బరి తురుము ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ పాలు అయితే తీసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చు. థర్డ్ టైం అయితే మాత్రం కొబ్బరి పాలు రావు. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉన్నాయి కదా, ఇప్పుడు పాలను కూడా పక్కన పెట్టుకొని మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. వీటిలోకి ఎక్కువ మసాలా అయితే అవసరం లేదు. అల్లం, అలాగే చెక్క, మొగ్గ, ఇంకా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇంకా జీడిపప్పు, వీటిని మాత్రమే మనం యూస్ చేస్తాం. వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మసాలాను కూడా పక్కన పెట్టి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు క్యారెట్, ఆలు, ఇంకా మిల్ మేకర్, టమాటా, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ మాత్రం తీసుకోకండి. మనకి కొబ్బరి పాలన్నానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు అయితే మాత్రం తక్కువగానే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది తెలీదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ ఆలు అలాగే క్యారెట్ కూడా కొంచెం మెత్తగా అయితే ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ మనం ఆల్రెడీ నానబెట్టుకుని వేసుకున్నదే కాబట్టి పర్వాలేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే మనకి రైస్ అనేది బాగా వస్తుంది. ఇలా 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు అయితే పాలు వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న రైస్కి కొబ్బరి పాలు అనేవి తక్కువ వస్తే కనుక మిగతావి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి అలానే ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలి. మీరు కుక్కర్లో వండితే కనుక ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని మిగతాదంతా కూడా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. మనకి కొబ్బరి పాలన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను వేడి రైస్ అయితే వేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది, కానీ ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే కనుక చాలా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.